జై శ్రీరామ్. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటే ఖచ్చితంగా లడ్డూ కొనాలి, ఆ లడ్డూని వేలం వేయాలి అనేటట్లు తీసుకొచ్చారు. ఏదో వ్యాపారం కోసం ఈ లడ్డూలు అమ్ముతున్నట్లేదు. అక్కడ భక్తే ఉంది. మనం చేసిన పూజకి ప్రసాదం ఎంతమందికి అయితే పంచిపెట్టగలుగుతామో అంత ఫలితం వస్తుంది. అక్కడ ప్రసాదం అన్ని రోజులు పెట్టి స్వామివారికి ఆ వేలం వేసేసి వాళ్ళు తీసుకెళ్లిపోయి వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తింటే ప్రయోజనం ఏమున్నది? పూజకి వచ్చిన వాళ్ళు కాకుండా. సరే, ఈ లడ్డు విషయం పక్కన పెడదాం. ఇక వేలానికి వస్తే స్వామివారికి కట్టే పంచ, ఆ కలశం, దాని మీద కొబ్బరికాయ, దాని మీద జాకెట్ ముక్క, ఇవి కూడా వేలం వేయటం మొదలుపెట్టారు. ఇవి ఎవరికి వస్తాయి? పూజ చేసిన పురోహితుడికి వస్తాయి. అక్కడ 9 రోజులు పూజ చేయించిన బ్రాహ్మడికి వస్తాయి. దాన్ని తీసుకెళ్లి ఆ చెంబును ఒకళ్ళు వేలం వేసుకోవటం, ఆ కొబ్బరికాయను ఒకళ్ళు వేలం వేసుకోవటం, అలాగనే దాని మీద ఉన్న జాకెట్ ముక్కని, వినాయకుడు కట్టిన పంచని. ఇంతకుముందు 100, 150, 200లకు ఒక పంచి తెచ్చేవాళ్ళు. ఈ పక్కన చూస్తే ఆ పక్క కనపడుతూ ఉంటుంది, అంత పలసటది తెచ్చేవాళ్ళు. ఇది ఎవరికంటే అది బ్రాహ్మడికి. ఇప్పుడు ఇంత అంచు, పెద్ద పెద్ద అంచులు పట్టు పంచులు తెస్తున్నారు. ఎందుకు అంటే వేలం వేయడానికి. అంటే ఇప్పుడు 1000 రూపాయలకు పంచి కొన్నాడు అనుకోండి, 10,000 స్టార్టింగ్ పెట్టడం, 10,000 నుంచి అదొక వ్యాపారం. కింద కలశం ఒకటి తీసుకోవడం, మధ్యలో కొబ్బరికాయ ఒకటి వేలం పాట పాడుకోవడం. ఇప్పుడు ఈ వచ్చిన డబ్బునే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయకుడికి పెట్టాలట. అంత శక్తి లేనప్పుడు అసలు వినాయకుడిని ఎవడు పెట్టమన్నాడు? డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్సో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్సో, లేకపోతే కాలనీ వాళ్ళందరూ కలిసో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఆ వచ్చిన డబ్బులతోటి చూసుకోవాలి. అంతేగాని నేను ఈ సంవత్సరం వినాయకుడిని పెట్టాను, వేలం వేయగా ఎంత డబ్బులు అయితే వస్తాయో నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెడతానని చెప్పి అదొక వ్యాపారం లాగా చేశారు. అయినా బ్రాహ్మడికి వచ్చి వేలం వేయటం ఏంటండి? ఆ చెంబు కింద మండపారాధన, ఇంకేముంది, ఆ ఒక్కలు, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు కూడా వేలం వేసేసుకోండి. పసుపు కొమ్ములు 10 రూపాయలు, ఖర్జూరాలు 50 రూపాయలు, ఒక్కలు 100 రూపాయలు అని చెప్పి కింద స్వామివారికి వేసిన టవల్ ఒకటి, అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా వేలం వేసుకోండి. పురోహితుడికి వచ్చే వాటిని వేలం వేసేసి వచ్చే పంచ, చెంబు అవన్నీ కూడా వేలం వేసేసుకొని అంత లేకుండా ఉన్నారా? అది స్వామివారి ప్రసాదం ఎలా అవుతుంది? ఒకవేళ స్వామివారి ప్రసాదం అయితే అందరూ పంచుకోవాలి. పంచుకోకుండా వేలం వేసేసి ఆ వేలానికి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాడుకుంటూ ఉంటే అది భక్తి ఎలా అవుతుంది? లడ్డూ వరకు తీసుకొచ్చారు. ఆ లడ్డూ నుంచి ఇక మండపంలో ఉన్న సామాన్లన్నీ వేలం వేసుకోండి. ఇక కొద్ది రోజులు పోతే అక్కడ 9 రోజులు పెట్టిన వినాయకుడు తీసుకొచ్చి వేలం వేసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుంది, బాగా డబ్బులు వస్తాయంటే ఆ పని కూడా చేస్తారు. ఇక రాను రోజుల్లో అదే, ఒక వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడిని ఇంత పెట్టి తీసుకొచ్చాం, దీన్ని వేలం వేస్తున్నాం అని చెప్పేసి, ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిది, 9 రోజులు పూజ చేసామని చెప్పేసి ఆ వినాయకుడిని కూడా అమ్మేస్తారు వేలంలో. అది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు పెచ్చ జనాలు. అసలు ఈ వేలం అనేది ఎవరు తీసుకొచ్చారు? ఈ లడ్లు, ప్రసాదాలు ఇవన్నీ వేలం వేస్తూ చేసేదాన్ని ఏమంటారు? ఏదో మనం ఒక కమ్యూనిటీ నడుపుతున్నాము, మనం ఏం చెప్తే నడుస్తుంది అని చెప్పి ఏది పడితే చేస్తే చివరికి మంచి ఫలితాలు రాకపోగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.